స్థిరాస్తులను అమ్మాలంటే ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గరకు లేదా మరెవరైనా వ్యాపారినో కలిసి తమ ప్రాపర్టీని అమ్మి పెట్టాలని చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా లక్కీ డ్రా సిస్టమ్ను ఎంచుకున్నాడు. తన ఇంటి స్థలాన్ని కొనాలనుకునేవారు లక్కీ డ్రాలో పాల్గొని సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చని చెబుతున్నాడు. అతడి ఐడియా చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు కథేంటి అంటే, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రేకుల గదితో సహా 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి పెట్టాడు కంచర్ల యశ్వంత్ అనే వ్యక్తి. దీనికోసం అతడు లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు 500 రూపాయల విలువైన కూపన్ను కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. మార్కెట్ ధర ప్రకారం స్థలం గది విలువ 16 లక్షలు ఉందని యజమాని చెబుతున్నాడు. అయితే ప్రస్తుతానికి 3000 కూపన్లు ముద్రించారని, వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని అంటున్నాడు. నవంబర్ 2న లక్కీ డ్రా తీస్తానని చెబుతున్నాడు. అయితే 2000 కూపన్లు వచ్చిన తర్వాత లక్కీ డ్రా తీస్తానని యజమాని కంచర్ల యశ్వంత్ అంటున్నాడు. ఏడాదిన్నర క్రితం యశ్వంత్ ఇంటిని అమ్మకానికి పెట్టగా సరైన ధర రాలేదు. పైగా అతడు మరో ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే డబ్బులు అత్యవసరం కావడంతో ఏం చేయాలో తెలియక ఈ లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నట్టు చెబుతున్నాడు. అది చట్టబద్ధం కాకున్నా ఆలోచన కొత్తగా ఉందని స్థానికులు అంటున్నారు. అందుబాటులో లేని వారు QR కోడ్ స్కాన్ చేసి లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని యశ్వంత్ అంటున్నారు. అలాగే వారికి వాట్సాప్ ద్వారా లక్కీ డ్రా స్లిప్ వీడియో పంపిస్తానని చెప్తున్నాడు. మొత్తంగా తన ఇంటి స్థలం విక్రయానికి యశ్వంత్ చేసిన ఆలోచనను చూసి స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.